ట్రూత్ డిబేట్. నేను నవీన్. విశాఖ టెక్ హబ్గా మారబోతా ఉంది. ఇప్పటికే ఐటీ అంటే మొత్తం ఐటీ రంగానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం అక్కడ దృష్టి పెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగింది. ఆ సమ్మిట్లో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి. పారిశ్రామికంగా ఒకవైపున అభివృద్ధి చెందుతూ ఉంది, మరొక వైపున ఐటీ రంగంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే ఐటీకి సంబంధించి పెద్ద ఎత్తున కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇక 8 కంపెనీలు ఇప్పటికే కాగ్నిజెంట్తో పాటు మరో 8 కంపెనీలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ కలిసి శంకుస్థాపన చేశారు వాటి ప్రారంభానికి సంబంధించి. వీటితో పాటు ఇంకా చాలా కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి కాబట్టి అవి కూడా ప్రారంభోత్సవాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నాలెడ్జ్ ఎకానమీ సిటీగా మారబోతుందంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. నిజానికి విశాఖని ఆర్థిక రాజధానిగా, ఐటీకి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్గా అభివృద్ధి చేస్తూ ఉంది ప్రభుత్వం. ఐటీ అంటే విశాఖ అనే రకంగా ఐటీ కంపెనీలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆకర్షిస్తూ ఉంది. ఆ రకంగా పాలసీస్ తీసుకొస్తూ ఉన్నారు. భూమి కేటాయింపుల విషయం కావచ్చు, పర్మిషన్లు ఇచ్చే అంటే అనుమతులకు సంబంధించి ఇచ్చే దాంట్లో చేసిన మార్పులు కావచ్చు, ఇలా పాలసీలో అనేక మార్పులు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చి విశాఖను ఐటీ హబ్గా తయారు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున లక్షల్లో ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. నాలెడ్జ్ ఎకానమీ సిటీగా డెవలప్ చేస్తూ ఉన్నారు. కాగ్నిజెంట్తో పాటు అంటే కాగ్నిజెంట్లో తెలుగువారు ఎక్కువ మంది ఉండడం నిజంగా గర్వకారణమని, అలాగే అన్ని విధాల విశాఖ ఇక్కడ పెట్టుబడులకు ఉత్తమ నగరం అంటూ మాట్లాడుతూ వచ్చారు. మరొక వైపున పెట్టుబడులకు ఏదైతే కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన CEO బ్రాండ్ అంబాసిడర్గా మారాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఐటీ హబ్గా ఒకవైపున విశాఖను డెవలప్ చేస్తూనే పారిశ్రామికంగా ఇతర ప్రాంతాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సర్వతోముఖ అభివృద్ధి మీద ప్రణాళికలు వేశారు. ఆ ప్రణాళిక ప్రకారం రాయలసీమకు సంబంధించి అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు విశాఖను ఐటీ హబ్గా ఏర్పాటు చేయడం, రాజధాని అమరావతిలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కంపెనీలు స్థాపించడం, ఇలా రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతోని ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే తురగ శ్రీరామ్ గారు, సీనియర్